సంపదను కొల్లగొట్టకపోతే మీకు ఇక్కడ మిషనరీ లేదు, మా బోలేని సిద్ధాంతాలు అవి వాటిని గౌరవిస్తాం. కానీ ఇండియాలో మనకు అదేంటి మిషనరీ లేదు, సాంకేతిక పద్ధతులు లేకున్నా ఎప్పటికప్పుడు సంపదను సృష్టించింది చేతి వృత్తులలో ప్రధానమైన వాళ్ళు మహిళలు కదా. ఈ మహిళల్ని అదేంటి కుటుంబ వ్యవస్థలో ఒక బానిసగా చూస్తున్నటువంటి తీరును ఖండిస్తున్నాం. వీళ్ళు ఏ పార్టీ అయినా, ఇవాళ ప్రధాన పార్టీలు ఎన్ని పార్టీలైనా ఉన్నా అన్ని పార్టీలు కూడా 55% మా మహిళలకు తప్పకుండా ప్రకటిస్తేనే రేపు ఎలక్షన్లలో పోతారు. లేకపోతే మేము ఉద్యమిస్తాం. అదేంటి ఉద్యమం కూడా ఎక్కడ దానికైనా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ అని నిన్న ఇవాళ మాట్లాడుతున్న ఈ నక్కగా జిత్తు మారి మాటల్ని ఖండిస్తూ ఇవాళ రేపు పొద్దుగాల మాకు ఆమె ఒక ప్రమాణం చేయాలి. 55% మేము మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 55% మహిళలకు ఇస్తామనే ఒక నిబంధన ప్రకారం అయితేనే వాళ్ళని ఎలక్షన్లకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. రైట్ లలిత గారు, ఒక విషయం మరొకసారి మనం సుగ్రా బేగం దగ్గరికి వెళ్దాం. సుగ్రా బేగం గారు, ప్రస్తుతం ఏదైతే మన దాసోజీ లలిత గారు అన్నారు 50% రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం మేము ఒప్పుకుంటాము, అది కూడా వారు రాతపూర్వకంగా చెప్పాలి, ఖచ్చితంగా ప్రమాణపూర్వకంగా చెప్పాలి అని చెప్తున్నారు. కానీ ఒక విషయం నేను మీతో సుగ్రా బేగం గారు, నేను ఒక విషయం అడగదలుచుకున్నా. 55% రిజర్వేషన్స్ అని చెప్తున్నారు, కానీ అదే మహిళలకు సంబంధించి రక్షణ లేకుండా పోయింది. ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా మహిళలకు సంబంధించి అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించడం, వారి మీద అత్యాచారాలు చేయడం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ దాఖలాలలో కూడా ఇప్పుడు ఎంత పోస్కోచేయటం వచ్చినప్పటికును ఈ అఘాత్యాలు ఒక్కసారి కూడా తగ్గే ముఖం కూడా పడతలేదు, రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే పోతున్నాయి. ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇంత వైఫల్యాలను చేయడానికి కారణాలు ఏంటంటే అంటే ఇప్పుడు ఈ భారతదేశంలో మహిళలు అంటే ద్వితీయ పౌరులుగా ఉన్నారు జమీల్ భాయ్. యాక్చువల్ గా ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ 100% కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంటేషన్ చేసే పొలిటికల్ పార్టీ కనుక ఉంటే డెఫినెట్ గా ఆల్ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్ రైట్స్ వచ్చేవి. ఇక్కడ ఏమైందంటే కాన్స్టిట్యూషన్ ఎవరి చేతులు అయితే ఉందో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు బయాస్డ్ గా వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు. కాబట్టి విమెన్ అంటే తక్కువ చూపే వాళ్ళకి, విమెన్ అంటే సెకండ్ సిటిజన్, విమెన్ అంటే వాళ్ళకి ఏం తెలుసు, ఇంట్లో వంట చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏం జ్ఞానం ఉంటది అనేసి అని ఒక రకమైన పురుషాధిపత్య అటువంటి ఈ మన దేశంలో డెఫినెట్ గా విమెన్ పవర్ ని ఎంపవర్మెంట్ అని తొక్కాలనే చూస్తారు తప్ప వాళ్ళని డెఫినెట్ గా ఎందుకు. ఇప్పుడు మీరు చూడండి పొలిటికల్ లో చూడండి, మీరు బిజినెస్ లో చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, మీకు ఒక నార్మల్ విమెన్, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన విమెన్ చాలా అద్భుతంగా కనబడతారు మీకు వాళ్ళు. అంటే డెవలప్మెంట్ లో ఇప్పుడు నిజానికి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకపోతే వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ విమెన్ కాంట్ సర్వైవ్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ లో కూడా ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య మహిళ బయటకు వచ్చి వాళ్ళు ఎదిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు విమెన్ కి సెక్యూరిటీ లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే మనం ఎన్నుకున్నటువంటి పొలిటీషియన్స్ కి బాధ్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలిచి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జస్ట్ దే ఆర్ యూజింగ్ దేర్ పవర్. వాళ్ళ యొక్క పవర్ ఏదైతే ఉందో వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపార సంస్థల్ని పెంపొందించుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా వాళ్ళు ఎదగడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజలు వాళ్లకు ఓట్లు వేసేది పరిపాలన కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, మహిళల భద్రత కోసం, తర్వాత ఉపాధి లేనటువంటి యువతకి ఉపాధి ఇచ్చి ఒక బాధ్యతగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు. అసెంబ్లీలో పండుకుంటా ఉంటారు, అసెంబ్లీలో బాధ్యరహితంగా మాట్లాడుతూ ఉంటారు, అసెంబ్లీలో పార్లమెంట్ లో అసలు ఎంత డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంటది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఎవరైతే వ్యాపారాన్ని రాజకీయం చేస్తున్నారో వాళ్ళు అందరూ కూడా ఒక యూనిటీగా ఉన్నారు. ఎవరైతే పాపం ఈ అన్యాయానికి బలైపోయి బానిసత్వంతో తిండి లేక, ఉపాధి లేక, ఇల్లు లేక, ఆత్మగౌరవం లేక, బతుకు తెరువు లేక, ఏమి లేక ఉన్న వాళ్ళందరూ కూడా విచ్ఛిన్నంగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏకతాటి పైకి తీసుకొచ్చేటువంటి నాయకత్వం ఈ దేశంలో లోపించింది. కాబట్టి ఇవాళ దేశంలో పాపం ఏదైనా మాట్లాడుతున్నారు అంటే నాకైతే అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్,
రాహుల్ గాంధీ గారు మాత్రం ఇవాళ చాలా ట్రెమండస్ గా చాలా డేరుగా అసలు దేనికోసం అయినా అంటే అన్నిటికీ తెగించి ఇవాళ ఆయనకి ఎంతో భద్రత అవసరం. అటువంటి భద్రత దాంట్లో కూడా ఆయన డెఫినెట్ గా బయటకు వచ్చి ప్రజలతో మమేకం అవుతూ అన్ని రకాల ప్రజలతో ఆయన ఇవాళ తెలుసుకొని నిజాలేంటో తెలుసుకొని ఆయన ఇవాళ ఖచ్చితంగా బీసీల కొరకు, ఎస్సీల కొరకు, ఎస్టీల కొరకు, మైనార్టీల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్య వ్యవస్థలు ఈ దేశంలో ఏమున్నాయో ఆ వ్యవస్థల్లో ఈ ఈ ఈ వర్గాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఏదని చెప్పి ఇవాళ నిలదీసి అడుగుతా ఉన్నాడు. ఇవాళ నిలదీసి అడుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని మీద కూడా కేసులు ఫైల్ చేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఎంతసేపటికి మతాన్ని అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తుంది తప్ప ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వేరే దేశాలేమో అన్ని కూడా వాళ్ళ ఒక క్రియేటివిటీ తోటి ఇవాళ వాళ్ళ సైంటిఫిక్ గా కానీ టెక్నాలజీ పరంగా కానీ వాళ్ళు డెవలప్ అవుతా ఉంటే మన దేశం మాత్రం ఇవాళ కేవలం ఇంకా మతాల దగ్గరే మాట్లాడుకుంటూ ఇవాళ నిజంగా కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసేటప్పుడు వాళ్ళు ఏమని ప్రమాణం చేస్తున్నారు? కులాలకు మతాలకు అతీతంగానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ దరిద్రం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ఈ దేశ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇవాళ కొంతమంది కేవలం మతం పేరుతోటి మతం పేరు చెప్పి మరి రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటే నిజంగా అది కాన్స్టిట్యూషన్ కి ఎగనెస్ట్ అది. కానీ అటువంటి వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మతాలకు కులాలకు అతీతంగా మాట్లాడతామని చెప్పి ప్రమాణం చేసే ప్రతి ప్రజాప్రతినిధి కూడా అసలు మతం పేరు కానీ కులం పేరు కానీ తీయకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే మాట్లాడాలి. తర్వాత ఇప్పుడు ఇందాక అంటే కవిత గారి కోసము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మనం కవిత గారి కోసం మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్చువల్ గా అసలు ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ నే తీసేసినటువంటి గొప్ప నాయకుడు ఆయన కేసీఆర్ గారు. కానీ ఆయన దిగిపోగానే వాళ్ళ కూతురు వచ్చి అక్కడ మరి ధర్నాలు చేస్తా ఉంది. అంటే వాళ్ళు అధికారంలో ఉంటే ఒకటి మాట్లాడతారు, అధికారంలో లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. ఇందాక సోదరి దాసోజి లలిత చెప్పినట్టుగా ఖచ్చితంగా 5 ఏళ్ళు ఒక్క మహిళా మంత్రి లేకుండా పరిపాలన చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది. అంటే ఇవాళ ఒక్క మహిళా మంత్రి లేకుండా వాళ్ళు పరిపాలన చేసిండ్రు. రెండోసారి పక్క పార్టీ నుంచి తెచ్చుకున్న 2 మహిళలకు వాళ్ళ మంత్రి పదవులు చేసిండ్రు. అసలు నీ సొంత పార్టీలో నువ్వు జెండా మోసే పార్టీలో నీ తండ్రి నాయకత్వం చేస్తున్నటువంటి పార్టీలోనే మహిళలకు అక్కడ నాయకత్వం లేదు, మహిళలకు విలువ లేదు, మహిళలకు కనీసం గౌరవం లేని పార్టీలో నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఎంపీగా పనిచేసినావు. అప్పుడు లేవని నీ నోరు ఇప్పుడు నీ మీద కేసు రాగానే నువ్వు జైలుకు పోయి రాగానే ఇప్పుడు నువ్వు మహిళలు అని చెప్పి ఒకటి తీసుకొని మాట్లాడుతావు. నువ్వు పూలే సిద్ధాంతం మాట్లాడుతావు. మీ తండ్రి గారేమో భూస్వాముల పరిపాలన చేస్తూ ఉంటాడు. భూస్వాములకు ఇంకా భూములు వచ్చేటట్టుగా చేస్తాడు. మొత్తం 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తెలంగాణలో భూములు లేనటువంటి ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్ళని చేసి ఆత్మగౌరవం లేకుండా ఇవాళ వాళ్ళ స్థితులు వాళ్ళ గతులు ఎంత దీనంగా దిగజారిపోయినాయి అంటే నిజంగా చాలా బాధాకరం. 10 ఏళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ పేరు మీద ఆయన అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణలో మొత్తం రైతు బంధు పేరు మీద భూస్వాములకు లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినావు. ఒక్క ఇంచు జాగలేనటువంటి ప్రజలకి ఈ కేసీఆర్ గారు ఏమిచ్చింది? ఇక ఏ మొహం పెట్టుకొని వీళ్ళు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు. ఇంకా వీళ్ళు అంటే పచ్చి అబద్ధాలు. ఇవాళ యూట్యూబ్ ఛానల్ నమ్ముకుంటే అధికారంలోకి వస్తామేమో అని చెప్పి ఇవాళ కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇంకా బీఆర్ఎస్ వైపు ప్రజలు ఆలోచించి బుద్ధున్నోడు ఎవడు కూడా, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా, ప్రజాస్వామ్యం తెలిసినోడు ఎవడు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కోసం ఆలోచించారు. ఇదే విషయంపై ఒకసారి లలిత గారు ఏదో చెప్పబోతున్నారు. లలిత గారు మీరేమంటారండి? ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన సుగ్రా బేగం గారు ఏదైతే చెప్తున్నారో దానికి ఏకీభవిస్తూ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకవేళ కనుక మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తే మాత్రం ఏదైతే పవర్ డైనామిక్గా చెప్పుకుంటున్నారు కాబట్టి పవర్ డైనామిక్ మొత్తం సిస్టమ్ మొత్తం మహిళల చేతికి వెళ్ళిపోతుంది, పురుషు ఆధిపత్యం పోతుంది అన్నట్టుగా ఒక భావన ఏర్పడుతున్నది. దానికి తోడుగా డిలిమిటేషన్ కూడా ఒక ప్రధానమైన కారణం చూపుతూ ఈరోజు సాకులతోని అనేక మార్లు వీళ్ళు దీనికి ఈ బిల్లుకు సంబంధించిన అమలు చేయడానికి వెనక ముందవుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇవాళ తెలంగాణ ప్రజలు మొత్తం, మహిళా ప్రజలు మొత్తం, బీసీ బహుజన ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ వీరంతా రేపు పొద్దుగాల మనం రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ల మీదకి వస్తే ఓ వేదిక ద్వారా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 2023 సెప్టెంబర్ 23వ తేదీననే ఎప్పుడైతే బిల్ పాస్ అయిందో ఒక 3-4 నెలల తర్వాత
ఇదేంటి, ఇది ఇట్లా ఉంది, ఇది ఎవరు మాట్లాడట్లేరు ఏంటి ఈ బిల్ పైన అనేది మేము చర్చ చేసుకున్నాం. చర్చ చేసుకున్న తర్వాత బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక అని ఒకటి నిర్మాణం చేసుకొని దాంట్లో కొన్ని అంశాలను తీర్మానాలు చేసుకొని జిల్లా స్థాయి జిల్లాలలో ఉమ్మడి 10 జిల్లాలలో తిరిగి మనం మహిళల ప్రాతినిధ్యాన్ని కూడగట్టుకొని దీని ఉద్యమ రూపం తీసుకొచ్చుకొని ప్రభుత్వాల పైన మనం పోరాటం చేసి బిల్లు కోసం కావాల్సినటువంటి అన్ని అంశాలను ఏంటి